టీ నరసాపురం మండల పరిధిలోని బండివారిగూడెం శివారు ప్రకాష్ నగర్కు చెందిన గిరిజన వివాహిత మహిళ వగ్గెల అలివేలు మంగ అనుమానాస్పద మృతిపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరుతూ బంధుమిత్రుల ఆధ్వర్యంలో టీ నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పందించి జిల్లా వైద్యాధికారి నాగేశ్వరరావు విచారణకు ఆదేశించడంతో హుటాహుటిన ఆయన గేలూరు నుండి బయలుదేరి టీ నరసాపురం చేరుకుని విచారణ చేపట్టారు. ఈరోజు నైట్ 1 o'clockకి ఫీడింగ్ ఇస్తూ ఉంది సార్. ఫీడింగ్ ఉంటుంటే ఫీడింగ్ ఇచ్చి పడుకుంది సార్. అదే టైంకి వర్షం రావడం స్టార్ట్ అయింది. ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి బాబు ఉలికపడ్డారని నేను లోపలికి వెళ్ళాను సార్. లోపలికి వెళ్తే అక్కడ మా అత్తమ్మ అలివేలని లేపుతుంది సార్. తను చూస్తుంది, నోరు తెరుస్తుంది, బట్ మాట్లాడలేకపోతుంది సార్. ఎందుకు మాట్లాడతలేదని ఇట్లా కదిలింది సార్. పక్కకు పడిపోయింది, కిందకి మంచం డబల్ కట్ మంచం నుంచి కిందకి పడిపోయింది. వెంటనే మా ఊరు దగ్గరలో ఉన్న అతను మాట్లాడి అక్కడి నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది సార్. ఇక్కడికి వస్తే మేము అక్కడ హార్న్ కొడతానే ఉన్నాం సార్. మినిమం ఒక 10 minutes వరకు కొట్టాం సార్. ఇక్కడ నుంచి చూస్తున్నారు. పేషెంట్స్ వస్తే పట్టించుకోరని గట్టిగా అరిస్తే అప్పుడు సిస్టర్ గారు వచ్చారు సార్. సిస్టర్ గారు వచ్చేసి షుగర్ కొంచెం డాక్టర్ ఉన్నారని అడిగితే ఉన్నారని చెప్పారు సార్. కానీ ఇక్కడ డాక్టర్ లేరు. తను డాక్టర్ ఇంటి దగ్గర ఉన్నారు సార్.